జై భీమ్ అందరికీ. మన ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ మన హైదరాబాద్ టూరు రేపు 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యాహ్నం ఉంది కదా. ఆ ర్యాలీ 100% సక్సెస్ అవుతుంది. దేనికంటే ఆ సక్సెస్ చేయడానికి కూడా జనాలు ఈరోజే హైదరాబాద్ మొత్తం నిండినరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రో ఎవరు అనేది కూడా తెలియదు. కానీ ఆ సభ సక్సెస్ అవుతుంది. ఎందుకు అక్కడెక్కడో బెంగాల్ కానీ, అస్సాంలో కానీ, మన మణిపూర్ ఇది ఒరిస్సా కానీ ఇట్లాంటి రాష్ట్రాలల్లో అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడెందుకు విజయోత్సవం చేస్తున్నారు అనుకుంటున్నారా? తెలంగాణను వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఈ విజయ ర్యాలీని చేస్తున్నారు. ఈ విజయ ర్యాలీని చేస్తున్న సమయంలో ఏం జరుగుతున్నదంటే, బీజేపీ ఒక పకడ్బందీ ప్లాన్ ఏంటిదంటే, ఇంతకుముందు జై శ్రీరామ్ అనే నినాదం ఇక్కడ వర్గభేదం కులభేదంతో ముందుకు వచ్చింది. అంటే ఒక వర్గాన్ని, అంటే ఆ వర్గం ఏంటంటే బ్రాహ్మణిజం, ఆర్ఎస్ వాదం మేము అనుకూలం అని చెప్పేసి ఆ వాదం చేసింది. అది అయిపోయింది. జై శ్రీరామ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కేవలం జరిగేది తెలంగాణలో రాజకీయ దాడులు మాత్రమే జరుగుతాయి. ఆ రాజకీయ దాడులు ఎట్లా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. నువ్వు పోటీ చేయాలన్నా కూడా భయపడతారు. వాళ్ళు ఏడికెళ్ళి వస్తారో ఏం చేస్తారో అది మీకు కూడా తెలియదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగింది చూసినావా? అది చాలా చిన్నదాడి. ఇక నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ప్రచారం చేసుకోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయి. రాజకీయంలో ఇక లోకల్ పార్టీలు కానీ, ప్రజావాదులు కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నాయకులు కానీ బీజేపీని పార్టీని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ ఎత్తుకు పై ఎత్తును మీరు అది పసిగట్టి దాన్ని వెనగదొక్కితేనే అది మాత్రం జర తక్కువ ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని నేల మట్టుకు స్థాపించేదాకా వదలదు. ఒకటి బీజేపీ గురించి చెప్పుకుందాం. వాళ్ళు పాలించిన మణిపూర్లో ఎవరిదుండే బీజేపీ పాలన ఉన్నప్పుడే కదా ఇద్దరు అమ్మాయిలను లగ్నంగా 25 కిలోమీటర్లు తిప్పింది. బేటికి పడో బేటికి బచావ్ అంటాడు. వాళ్ళకు అన్యాయం జరిగితే పార్లమెంట్ ఒక్క మాట మాట్లాడాడు. మహిళా రెజ్లర్లు ఒలింపిక్స్ గేమ్లో వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే వాళ్ళను అరెస్టులు చేసి జైల్లో పంపుతాడు. ఇది ఇంకొక చిన్న లాజిక్ ఏంటిదంటే, దేశంలో లోకల్ పార్టీలు కానీ ఇంకా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు ఇవన్నీ జరుగుతాయి. బీజేపీ ఈ 29 రాష్ట్రాలలో ఒక్కరు కూడా అవినీతి పనులు, వాళ్ళంతా శుద్ధ పూసలు నీతిమంతులు. ఒక్కల మీద కూడా అవినీతి కేసులు ఉండదు. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అందులో ఉంటే కలిగిన ముత్యాలు లోకల్ పార్టీలు అన్నీ దొంగలు. అట్లనే జరుగుతుంది. నెక్స్ట్ కవితక్క కూడా బీజేపీలో జాయిన్ అవుతుంది.